హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఈ రెసిపీ చిక్కుడుగాయ టమాటీ కర్రీ అండి. చాలా బాగుంటుంది. గోరు చిక్కుడి టమాటీ ఒకసారి ఇలా చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. హెల్తీ రెసిపీ అండి. మనం ఏం చేసినా పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చేటట్టే కదా మరి చేసుకోవాలి. ఇలా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారండి. చూసారా ఎంత బాగుందో? అది ఎలా చేశాను ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఒక్కసారి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఆ కర్రీకి ముందుగా ఇలా రెడీ చేసుకొని పొడి చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, నువ్వులు, కొబ్బరి, అలాగే ఎండుమిర్చి, ధనియాలు ముందుగా పొడి అన్నీ 1/2 టీ స్పూన్ వేసి. ముందుగా 2 టమాటీలు తీసుకోండి. కొద్దిగా చిక్కుడుకాయలు తీసుకోండి. నేను ఇవి తీసుకున్నానండి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంత చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ముక్క మెత్తబడినంత వరకు ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి రుచిగా కూడా అనిపిస్తుంది, ఇష్టంగా తింటారు. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత జీడి పలుకులండి. ఈ జీడి పలుకులు వేయడం వల్ల వాళ్ళకి కంటికి నచ్చుతుంది, నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది. లేదంటే జీడిపప్పు లేకపోతే వేరుశెనగ పలుకులు ఉంటాయి కదండి, పల్లీలు అంటాం, అవి వేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకొని వేగిన తర్వాత జీడిపప్పు అది లైట్గా వేగిన తర్వాత టమాటీలు వీడియోలో చూపించాను కదండి, 2 టమాటీలు మంచి ఎర్రటివి తీసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకపెట్టినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అందుకని ఓన్లీ నేను ఈ 2 టమాటీలకి తగ్గట్టు సాల్ట్ వేసాను. తర్వాత కారం వేసుకోండి. స్పైసీ మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. అలా అటు ఇటు కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన ఉంచుకున్నాం కదండి చిక్కుడుకాయ ముక్కలు, అవి వేసేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ అటు ఇటు కలిపి ఉప్పు, కారము అవి బాగా పట్టినంత వరకు ఒక 5 నిమిషాలు అలా ఉంచి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 రెబ్బలు, చిన్న అల్లం ముక్కండి దంచి వేసుకోండి. పోపులో వేయకుండా ఇలాగా చిక్కుడుకాయలు వేసిన తర్వాత వేయండి, మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్గా ఉంటుందండి. 2 స్పూన్లు పొడి వేసుకొని ఒక్కసారి మళ్ళీ అలా కలుపుకోవాలండి. మొత్తంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ పొడులు అవి బాగా చిక్కుడుకాయ కర్రీకి బాగా పడతాయండి. పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో ఇలా రైస్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఈ కూర అలా పక్కన పెట్టుకొని కలుపుకొని తినొచ్చు. దీంతో ఆమ్లెట్ ఉంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మన కూర ఎమ్మీగా రెడీ అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.